సాఫ్ట్‌వేర్ సంస్థలు వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగం ఆశించాలి గానీ, డబ్బులిచ్చి వాళ్ళ దగ్గర ఉద్యోగాలు సంపాదించుకోవడం ఏంటో అర్థం కాదు. యానిమేషను, సాఫ్ట్‌వేర్ ఇట్లాంటియన్నీ అదే జరుగుతుంది. చివరికి కుచ్చుటోపీ అంటూ వార్తలు రాసుకునేటటువంటి పరిస్థితి. అమరావతి ప్రాంతంలో అని చెప్పి అనుకుంటే కాదు, నరసరావుపేట దగ్గర జరిగింది ఇది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో యానిమేషన్ పేరిట చీటింగ్‌కి పాల్పడిన కిరణ్ అనే వ్యక్తి 100 మంది బాధితుల నుంచి 400 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడు. కిరణ్ విజయవాడ కేంద్రంగా సాఫ్ట్‌వేర్ సంస్థ ఏర్పాటు చేసింది. దీని ద్వారా యానిమేషన్ రంగంలో సాఫ్ట్‌వేర్ డెవలపింగ్ చేస్తున్నామని ప్రచారం చేశాడు. దేశ విదేశాల నుంచి వస్తున్న ప్రాజెక్టుల కోసం కొంత పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు పంచిస్తారని నమ్మబలికారు. నరసరావుపేటలో కొందరికి యానిమేషన్ ప్రాజెక్టు గురించి వివరించి అధిక ఆదాయం వస్తుందని ఆశ చూపెట్టాడు. దీంతో సదరు వ్యాపారులు భారీగా పెట్టుబడి పెట్టారు. తొలి చెప్పిన విధంగా 3 ఏళ్ల పాటు వ్యాపారులకు పెద్ద మొత్తంలో లాభాలు అందించాడు. వాళ్ళ ద్వారా ఇతరులకు కూడా ఇదే విధంగా అత్యధిక ఆదాయం చూపిస్తామని నమ్మబలికాడు. ఇది నమ్మిన మరికొందరు అధిక మొత్తంగా ఆ సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఇలా నరసరావుపేటలో 400 కోట్ల వరకు అప్పగించారు. ఇదిగా గుంటూరు, విజయవాడ, భీమవరం, కడపలతో పాటు ఇతర దేశాల్లో సైతం పెద్ద మొత్తంలో బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. క్రమేణా సదరు సంస్థ చెప్పిన విధంగా లాభాలు ఇవ్వకపోగా పెట్టుబడులు కూడా వెనక్కి రాలేదు. 7 నెలలుగా కంపెనీ నుంచి చిల్లిగవ్వ కూడా చేతికి అందలేదని బాధితులు ఆపోతున్నారు. 2 నెలల క్రితం బాధితులంతా విజయవాడలోని కార్యాలయానికి వెళ్లి ఒత్తిడి తేవడంతో నిర్వాహకుడు కిరణ్ కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కిరణ్ చెన్నైలో ఉన్నట్టు తెలిసి కొంతమంది అక్కడికి వెళ్లి నిలదీశారు. స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఇరువురిని స్టేషన్కి తరలించి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తూ బైండ్ ఓవర్ చేసి పంపారు. ఆ తర్వాత అక్కడి నుంచి కిరణ్ విదేశాలకు పరారైనట్టు బాధితులు తెలిపారు. ఎటువంటి పత్రాలు లేకుండా చేసిన జీరో బిజినెస్ కావడంతో పోలీసులు ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనకడుగు వేస్తున్నారు. కాగా యానిమేషన్ వ్యాపారం పెట్టి జరిగిన మోసంలో బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని, వాళ్ళని చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు చెప్పారట.